జ్ఞానం దయచి ప్రతి అంధకార దుష్ట ప్రతికూల పరిస్థితులను లయపరచబడును గాక, బంధించబడును గాక. ఏ ప్రభావము కూడా ఇక్కడ పనిచేయడానికి వీలేదు. లెట్ ఆల్ బ్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రతి విధమైన శక్తులు నీ అధికారముతో బంధించబడును గాక యేసు నామములో. మా అందరికీ నీ శక్తిని కుమ్మరించి ఈ వాక్యం మేము వింటున్నప్పుడే మా హృదయాలు మారు మనసు పొందును గాక, తెప్పరిల్ల చేయబడును గాక, నూతన శక్తి మేము పొందుకుందును గాక. వాక్యం మేము వింటుండగానే తెలియకుండానే మాలో ఒక నూతన కార్యం ప్రారంభించబడును గాక. మా శరీరాలు మా ఆత్మలను దృఢపరిచి దీవెనకరమ పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టి తండ్రి మీ ఆత్మ సన్నిధి మాపై కుమరించి దీవించమని తండ్రి. ఈరోజు యోహాను సువార్త 9 నుండి 12 అధ్యాయాలు మేము ధ్యానం చేయబోతుండగా అర్థమవే కృప మాకు దయచేసి విన్న వాక్యాలు మా జీవితాలు అప్లై చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళే భాగ్యమును దయచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన మీ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందామండి. చక్కగా లైన్లో కూర్చుందాం. క్రమంగా కొంచెం ముందుకు వీలైతే ముందుకు జరగండి. సో వెనక వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సో గడిచిన కాలం మనము యోహాను సువార్త నుండి 8 అధ్యాయాలు మనం ఫినిష్ చేసుకున్నాం. దేవుడు అద్భుత రీతిగా చాలా విషయాలు మనందరితో మాట్లాడారు. 8 అధ్యాయాల్లో కూడా చక్కగా ఆయన పరిచర్య విధానం కూడా మనము ఆయన అద్భుత కార్యాలు ఆయన ఎలా తన దైవిక శక్తితో కార్యాలు చేశాడనే ఒక అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసాం. సో ఈరోజు 9 నుండి 12 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సో ఇంతకుముందు మీరు చదివారా 9 నుండి 12 అధ్యాయాలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క అధ్యాయం స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక పుట్టి గుడ్డివాడి గురించిన ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సో 9వ అధ్యాయం 1వ వచనాన్ని, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎస్, హల్లెలూయా. ఎస్, రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ పుట్టి గుడ్డివాడిని గురించి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 8 అధ్యాయాలు మనం చూసాం. ఆయన చివరిగా మనం అక్కడ 8వ అధ్యాయంలో యెరూషలేములో ఆయన సంచరిస్తూ ముందుకెళ్ళి మినిస్ట్రీని కొనసాగిస్తున్నట్లు. ఆ తర్వాత ఆయన దారి మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గుడ్డి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ గుడ్డి వ్యక్తిని అక్కడ కనిపించినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా, ఈ గుడ్డివాడు ఇలా అవడానికి వీడి పాపమా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేస్తే వీడు ఇలా పుట్టాడా అన్నట్లుగా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి అక్కడ ఆన్సర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 3వ వచనంలో, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడూ పని చేయలేడు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేస్తూ ఉంటే మరి చాలామంది అన్నారు, ఎందుకు మీరు విశ్రాంతి దినమే కార్యాలు చేయడము అన్నట్లుగా అని అంటే విశ్రాంతి దినమున ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేసేవాడు అంటే, ఎక్కడెక్కడ వాళ్ళందరూ విశ్రాంతి దినమున వచ్చేవాళ్ళు మందిరానికి. ఇప్పుడు ప్రతిరోజు ఆయన హీలింగ్స్ చేశాడు, విశ్రాంతి దినమే కాదు. కాకపోతే ఈ పరిసయ్యులు విశ్రాంతి దినము చేసిన వాటిని ఎక్కువ హైలైట్ చేశాడు, కావాలని ఈరోజు చేశాడు అన్నట్లు. కానీ ఆయన ఆ రోజు ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు కూడా ఆయన మిరాకిల్స్ చేస్తూనే ఆయన మినిస్ట్రీలో ముందుకెళ్ళారు. కానీ ఈ పరిసయ్యులకి నచ్చని
బలహీనతతో ఎవరున్నారు, బాధలు ఎవరున్నారనే చూసేవారు. వారికి ఖచ్చితంగా న్యాయము చేసి, లేకపోతే వారి జీవితాలు అద్భుతం చేసి వాడిని పంపేవారు. సో వీళ్ళకి ఇది నచ్చదు, వీళ్ళకి ఇది చాలా కోపంగా అనిపిస్తున్న కార్యము. కాబట్టి అయితే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి ఆ రోజు ఎక్కువగా హీలింగ్స్ జరిగేవి. ఎందుకు? సండే రోజు ఇప్పుడు మనము సండే వచ్చి అలాగైతే ప్రభుకి ఇంటరాక్ట్ అవుతామో, ప్రభుని వర్షిప్ చేస్తామో, అలాగే అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి హీలింగ్స్ జరిగాయి. అయితే వాడు స్వస్థత పొందాడు కదా 14లో. 15లో వచ్చి వాళ్ళు అడుగుతున్నారు చూడండి, వాడు ఎలాగూ చూపు పొందునో దాని గురించి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతునని వారితో చెప్పాను. మరలా అడుగుతున్నారంట ఆ గుడ్డి వ్యక్తి దగ్గరకు వచ్చి, పరిసయ్యులు నువ్వు అసలు ఎలా చూపు పొందావు, నిన్ను ఎవరు హీల్ చేసిందనంటే ఆయన ప్రాసెస్ అంతా కూడా ఆ గుడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఈయన వీళ్ళకి విపరీతమైన కోపం, ఎందుకు ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడు, విశ్రాంతి దినంలో చేస్తున్నాడు అని అన్నప్పుడు 16వ వచనంలో, పరిసయ్యులలో కొందరు ఈ మనుషులు విశ్రాంతి దినమును ఆచరించుటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి, మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడనిరి, ఇట్లు వారిలో భేదం పుట్టెను. అయితే విశ్రాంతి దినమున ధిక్కరిస్తున్నాడు కాబట్టి నా దేవుడు పంపిన మనిషి కాదు, దెయ్యం మనిషి అన్నట్టు పరిసయ్యులు కొంతమంది. అంటే కొంతమంది దేవుడు మనిషి కాకపోతే ఇలాంటి కార్యాలు ఎలా చేస్తాడు, దెయ్యం ఇలాంటి చెయ్యదు కదా, దేవుడు మనిషి కాబట్టే ఇలా చేస్తున్నాడు అన్నట్లుగా ఇంకొంతమంది మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది, భేదం వచ్చేసింది. వాళ్ళకి కొట్టేసుకునే ఆ పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 17వ వచనంలో మరలా అడుగుతున్నారండి ఆ గుడ్డివాడిని, నీ కనులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడగగా, ఆయన ఒక ప్రవక్త అని నేను అనుకుంటున్నానని ఆ గుడ్డివాడు చెప్తా ఉన్నారు. సరే, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, చెప్పి తప్పించేసుకుంటున్నారు. ఆ తర్వాత చూడండి, వీడు వయస్సు వచ్చిన వాడు వీనినే అడగండి, వాడికి చిన్నోడు కాదు, వాడు వయసు వచ్చినాడు కాబట్టి వాడిని అడుక్కోండి అన్నట్టుగా వాళ్ళు తప్పించేసుకున్నారు. అయితే ఎందుకు వాళ్ళు అలా చెప్పారు? కింద 22లో ఉంది, వారు యూదులకు భయపడ్డారు. ఇప్పుడు వీళ్ళు పరిసయ్యులు కదా, వాళ్ళదే అధికారం, వాళ్ళదే రాజ్యం, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చేసిందే శాసనం కాబట్టి వాళ్ళు భయపడి అలా ఆన్సర్ చేయడం జరిగింది. ఆ తర్వాత, కావున తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుననిరి, కాబట్టి వారు గ్రుడ్డివాడయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పగా, 24వ వచనంలో మరలా రెండోసారి పిలిపిస్తున్నారు ఆ గుడ్డివాడిని. ఫస్ట్ అడిగారు, వాడు నేను ప్రవక్త అనుకుంటున్నానని ఆన్సర్ చెప్పాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈజీగా మాకు తెలియదండి, వాడు వయసుకు వచ్చినాడు కదా, వాడు పెద్దోడే కదా అని వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ రెండోసారి 24వ వచనంలో పిలిచి అసలు నువ్వు ఎలా హీల్ అయ్యావు అని పిలిపించి అడుగుతుంటే ఏమని అడుగుతున్నారు, దేవుణ్ణి నువ్వు మహిమపరచు, ఇలాంటి పాపిని కాదు. అంటే యేసయ్య దేవుని కుమారుడని వీరు నమ్మట్లేదు కాబట్టి దేవుడు యొక్క సన్నిధిలో నువ్వు పొందావు, దేవుడు మహిమపరచు, ఎందుకు ఆయన గురించి చెప్తున్నావు, ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నావు నువ్వు అన్నట్లుగా అక్కడ మరలా యేసయ్యకి మహిమ రాకుండా అడ్డుపడాలనేసి వాళ్ళు మరలా అబ్బాయిని అడుగుతున్నారు. ఏమని, నువ్వు చెప్పు, దేవుని మహిమపరచు, ఎందుకు ఇతనికి మహిమ తీసుకొస్తున్నావు అన్నట్లుగా. మహిమ అతనికి వెళ్ళిపోతుంది, క్రెడిట్ అతనికి వెళ్ళిపోతుంది. అంటే 25వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడండి అబ్బాయి, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, అతడు పాపి, అతడు దెయ్య బిడ్డ. అంటే ఏమండి, అతడు పాప, దెయ్యం మనిషా, ఎవరో నాకు తెలీదు, కానీ నాకు ఒకటే తెలుసు, ఇంతకు ముందు వరకు నేను చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను, అంతే నా ఆన్సర్ తప్పితే ఆయన ఎలాంటి వాడో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అన్నట్లుగా ఒక మంచి ఆన్సర్ అయితే వాళ్ళకి ఇస్తున్నాడు. ఆ మాటకి చెప్పేసరికి పరిసయ్యుల కోపం ఇంకా ఎక్కువైపోయి 26లో ఏమంటున్నారు చూడండి, 26వ వచనంలో, అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కనులు ఎలా తెరిచినను మరలా అన్నాడుగా. చూసారండి, మరలా అడుగుతున్నారు, మరలా 3వ అడుగుతున్నారు ఆయన్ని. ఇందాకే చెప్పాను కదా మరలా ఎందుకు అడుగుతున్నారు, 27 అంటాడు చూడండి, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతే మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. ఏంటి, ఆయన మిరాకిల్స్కి మీరు మెస్మరైజ్ అయిపోయారా, మీరు కూడా ఇంకా ఆయన శిష్యులో చేరతారా ఏంటి అనేసరికి మండిపోయింది వీళ్ళకి.
ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏదో ఒకటి బురద చల్లాలనుకుంటే ఈ అబ్బాయి ఏమంటున్నాడు, ఆయన శిష్యులుగా చేరిపోతారా మీరు అని అంటే ఇంకా విపరీతమైన కోపం వచ్చేసి వాళ్ళు అంటారు 28వ వచనంలో, నీవేమో ఆయన శిష్యుని, మేము మోసే శిష్యులం, మేమేమో ఆయనకి శిష్యులమేం కాము, నీవే అవుతామేమో అవు కానీ మేము మోసే శిష్యులం అన్నట్లుగా అక్కడ చెప్పేసి కోపంగా అక్కడ వాళ్ళు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 31, 32 వచనాల్లో గనక చూస్తే అక్కడ ఏమంటున్నారంటే, చరిత్రను తిరగేయండి, పుట్టి గుడ్డి వాడిని స్వస్థపరిచిన హిస్టరీ ఎక్కడైనా ఉందా అన్నట్లుగా అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు. ఎవరు? హీలైన వ్యక్తి. మీరు చరిత్ర గ్రంథాలు, ధర్మశాస్త్రాన్ని మీరు ఒకసారి తెరిచి చూడండి. ఇట్లాంటి కార్యం ఎక్కడైనా జరిగినట్లు మీరు చూసారా? మీరు విన్నారా? ఎందుకు ఈ రీతిగా మీరు హేళన చేస్తున్నారు? ఎందుకు ఈ రీతిగా మీరు ఇంత సీన్ చేస్తున్నారు అంటారు కదా, ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అన్నట్లుగా అక్కడ ఆ గుడ్డివాడు వారిని అడగటం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 33వ వచనము, స్వస్థత పొందిన గుడ్డివాడు చెప్తున్నాడు, ఈయన దేవుని నుండి వచ్చినవాడు కదండి. ఏమంటున్నాడు 33లో? ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చెయ్యనేరడని వారితో చెప్పును. అందుకు వారు, నువ్వు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, ఈయన దేవుని నుండి వచ్చినవాడు కాకపోతే ఇలాంటి కార్యాలు చేసేవాడు కాదు, కాబట్టి నేను లిటరల్గా నమ్ముతున్నాను ఈ వ్యక్తి దేవుడి యొద్ద నుండి వచ్చిన వ్యక్తే అని చెప్పినప్పుడు వీళ్ళ కోపం వచ్చింది, విపరీతంగా మండిపోయి ఏం చేస్తున్నారు ఇంకా వీళ్ళు, నువ్వు పాపివిరా, నువ్వు మాకు బోధిస్తావా అన్నట్లుగా ఆ ఊరు నుండి ఏం చేశారంట, ఆ వ్యక్తిని వెలివేసేసారంట. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళదే శాసనం, వాళ్ళు ఏది చెప్తా అది ఇంకా ఊరు వాళ్ళు భయపడిపోయి కూడా అక్కడ నచ్చకపోయినా ప్రజలకు వీళ్ళు చేస్తుంది వ్యతిరేకమని తెలిసినా ప్రజలు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఆ అబ్బాయిని వెలివేయడము అక్కడ జరుగుతుంది. తర్వాత యేసుక్రీస్తు మాట విన్నాడు. ఏమని? పరిసయ్యులు వానిని వెలివేశారని విని అక్కడ చూడండి కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ప్రభు అడుగుతున్నాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, ఇక్కడ చూడండి యేసుక్రీస్తు అని అబ్బాయికి తెలీదు, కానీ ఈయన దేవుడి నుండి వచ్చిన ప్రవక్త అని మాత్రమే అనుకుంటున్నాడు, అది మాత్రమే విశ్వసిస్తున్నాడు. వెలివేయబడ్డాడు యేసుక్రీస్తు కొరకు. యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, దేవుని కుమారుడు ఎవరో నాకు తెలీదు నేను విశ్వాసం ఉంచడానికి అని అంటే అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చాలా తక్కువ మందికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడండి. అంటే లిటరల్గా నేనే క్రీస్తునని ఎవరికి కూడా చెప్పలే ఆయన. బైబిల్ గ్రంథంలో మనం లూకాసు వార్తలో సమరయ స్త్రీకి చెప్పాడు, నేనే క్రీస్తుని, నా యొద్దకు వచ్చిన వాడు ఎవడు దప్పిగొనడు అనే విషయాన్ని. ఇక్కడ ఈ అబ్బాయికి కూడా చెప్తా ఉన్నాడు. అక్కడ 37వ వచనంలో, యేసు నీవు ఆయనను చూచుచున్నావు. ఏసు అక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. అంటే ఇంక అక్కడ ఎవరు లేరు కాబట్టి నేనే అని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు, నువ్వు ఇప్పుడు ఆయన చూస్తున్నావు అన్నట్లుగా తన్ను తాను అక్కడ ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి వెంటనే ఆయనకి సాగిలపడుతున్నాడు, మొక్కుతున్నాడు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచున్న వారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసరలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అక్కడ 39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, ఆ మొక్కి, కళ్ళు లేని వారు చూస్తారు, కళ్ళున్నవారు చూడలేరు అన్నట్లుగా ఆయన ఒక మర్మయుక్తంగా మాట్లాడినప్పుడు అది వాళ్ళ గురించేనని వాళ్ళకి అర్థమైందంటే మేము వెంటనే వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు. ఏమని? మేము గుడ్డివారమా, మేమా అన్నట్లుగా వాళ్ళు వెంటనే అడుగుతూ ఉంటే, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. అక్కడ ప్రభు వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఈయన మనల్నే తిడుతున్నాడు అని వారికి అర్థమైనప్పుడు యేసుని అడుగుతున్నారు, మేము గుడ్డివారమా అయితే అని అంటే ప్రభు అంటున్నాడు, మీరు అంతకంటే వరస్ట్ పీపుల్ అన్నట్లుగా వారిని గద్దించడం మనం చూస్తున్నాం. మీరు గుడ్డోళ్ళ కంటే ఇంకా భయంకరమైన, లేకపోతే ఒక దీనమైన వారు, కళ్ళుండి చూడలేని కళ్ళు ఉండి చూడలేని గుడ్డివారు మీరు అన్నట్లుగా ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు.
ఇంతటితో మనము 9వ అధ్యాయాన్ని ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ 10వ అధ్యాయము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఈ అధ్యాయంలో యేసయ్య ఒక మంచి కాపరి అనే విషయాన్ని మనము వివరిస్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఒక మంచి కాపరి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ 1-2 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట, నా గొర్రెలు నా స్వరం వింటాయి. దొంగదారిలో వచ్చి దొంగలా వెళ్ళేవాడు దొంగ, వాడు రహదారిలో రాడు. అక్కడ 5వ వచనం చూస్తే ఇక్కడ ఏమంటాడు, మరియు అన్యుల స్వరం అవి ఎరుగవు గనక అన్యుడు ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ చూస్తే ఒక అన్యుడు, ఇప్పుడు యేసయ్య మన గొర్రెల కాపరిగా ఉంటే, యేసయ్య మన కాపరిగా, మన యజమానుడిగా ఒకవేళ ఆయన గనక ఉంటే, ఆయన అడుగు జాడల్లో నడిచే గొర్రెలుగా ఉంటే ఖచ్చితంగా మనం అన్యుని స్వరం వినకుండా యేసు యొక్క వాక్యానికి మనము లోబడతామనే సత్యాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా నీ కాపరి యేసుక్రీస్తు ప్రభు అయితే నువ్వు అన్యుల స్వరము, అన్యులు అంటే బయట వారి స్వరం అని కాదు, దుష్టుడు పెట్టే ప్రతి స్వరాన్ని, దుష్టుడు వేసే ప్రతి ఆలోచనని, దుష్టుడు వేసే ప్రతి విధమైన తలంపులని వాటిని నువ్వు వినవు. అన్యుడికి నువ్వు దాసుడు కావు, దేవునికి నువ్వు లోబడతావు. ఎప్పుడు నువ్వు దేవుని ఏమంటారు, నువ్వు నీ కాపరిగా యేసయ్య ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ కాపరికి లోబడతావు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన స్వరానికి లోబడతావు, ఆయన వాక్యానికి లోబడతావు అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు తెలుసుకోవాలి అని అక్కడ ప్రభు అంటున్నాడు. చూడండి, అక్కడ అన్యుల స్వరం అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్దకు నుండి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిజంగా కదండి, ఇప్పుడు జంతువులు పక్కన వాడు వచ్చి ఎంత పిలిచినా, ఎంత వెంబడిస్తాయా? వెంబడించవు. ఒక్కడే కాపరుండి ఊర్లలో ఎలా ఉంటాయండి, విలేజెస్లో ఒక్క వ్యక్తే మేపుతా ఉంటాడు, సాయంకాలం ఒక దగ్గర తోలేస్తాడు. కానీ అవి చూడండి చక్కగా ఎవరి గృహాన్ని వాళ్ళకి ఏ యజమానుడు ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్తాయి, ఎవరి ఇంటికి వెళ్ళవు అవి కదా. జంతువులు అంత చక్కగా వెళతాయి అని ఇక్కడ వాటితో పోల్చి మనం చెప్తా ఉన్నాడు. ఒకవేళ అవి అన్యుల స్వరము ఎరగవు గనక ఎంత మాత్రమో అవి వాటిని వెంబడించు, వేరే ఇంటికి వెళ్ళవవి. ఎంత దూరమున ఆ కాపరి వదిలేసినా నేరుగా చక్కగా యజమానుడి ఇంటికి వస్తాయి. ఎంత రాత్రైనా, కొన్నిసార్లు చూడండి కొన్ని కనిపించక తప్పిపోతూ ఉంటాయి. తప్పిపోయినా సరే రాత్రి 11 అయినా 10 అయినా ఎవరైనా దారి మరలిస్తే మరలా యజమానుడి ఇంటికి చక్కగా వెళ్ళిపోతాయి. ఇక్కడ అటు చూడండి, ఆ జంతువులే అలా ఉన్నాయి, మీరు అలా లేరు అన్నట్లుగా ఇక్కడ ప్రభు గద్దింపు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను కదండి. నిజంగా ఇంకా అవి ఎక్కడి నుండి పారిపోవా ఆ యొక్క యజమానుడు విడిచిపెట్టి అని అక్కడ ప్రభు చెప్తాను. అంటే లోబడతాయి. ఇక్కడ 7-9 వచనాలు కనుక చూస్తే యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు. గొర్రెలు వాని స్వరం వినలేదు. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మెయ్యుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, నేనే ద్వారాన్ని. ఏంటి ద్వారం అంటే? నా ద్వారము అంటే నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు, తండ్రి యొక్క కార్యాలు ఎవరు చూడలేరు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నా ద్వారా ఆ మార్గం గుండా వెళ్ళిన వాడు లోపలికి వస్తూ బయటికి వెళుతూ, అంటే ఒక వాక్యం మనందరికి గుర్తు కదండి, నా సన్నిధికి లోపలికి వచ్చిన వాడు ఆశీర్వదించబడతాడు, బయటికి వెళ్ళినా దీవించబడతాడు అనే విషయాన్ని. అంటే దేవుని సన్నిధిలో ఆయన మేత మేస్తున్నవాడంట. అక్కడ అంటున్నాడు లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా వాడు ఆశీర్వాదకరంగానే ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే గొర్రెలకి నేను మంచి కాపరిగా ఉన్నాను, నా ద్వారాన్ని కనుక ఎవడైనా ఎంచుకుంటే, నా మార్గాన్ని ఎవడైనా ఎంచుకుంటే వాడు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా వాడు దీవెనకరంగానే ఉంటాడనే విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనంలో అంటాడు, నా గొర్రెలకి సమృద్ధి జీవం ఇవ్వటానికి నేను వచ్చాను అని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. నా గొర్రెలకి నేను సమృద్ధి జీవం ఇస్తాను అనేసి ఇక్కడ ప్రభు అంటున్నాడు. ఇక్కడ 11వ వచనంలో మంచి కాపరి 11వ వచనం చూస్తే
మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని కాబట్టి నా గొర్రెల అపాయంలో ఉన్నా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నేను వెళ్ళను. అదే ఒకవేళ పనివాడిని, ఇప్పుడు జీతగాడిని పెడితే ఆ జీతగాడు ఏం చేస్తాడండి? ఒకవేళ ఏదన్నా క్రూర మృగం ఏదన్నా వచ్చినా సరే, అమ్మో పోతే ఏమంటారు, బ్రతుకుంటే ఉప్పైన అమ్ముకుంటాను అని చెప్పేసి ఏం చేస్తాడు? పారిపోయి ఆ గొర్రెలను వదిలేస్తాడు. అది తిన్నదా? అప్పుడు ఆ క్రూర మృగాలు ఏం చేస్తాయి? తోడేలు పట్టి వాటిని గొర్రెలు ఏం చేస్తాయి? ఒకడు పట్టుకోగానే మిగతా అన్నీ ఉంటాయా? చెదిరిపోతాయి. సో నేను జీతగాడ వల్లే కాదు, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, నేను జీతగాడిని కాదు, నేను కాపరిని. నా గొర్రెలు నేను నా ప్రాణం పెట్టాన కాపాడుకునే కాపరిని నేను కనుక, నా గొర్రెలు కనుక నన్ను వెంబడిస్తే ప్రాణాన్ని పెట్టైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 16వ వచనం కనుక చూస్తే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, చూడండి, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును, ఒకడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కొన్ని గొర్రెల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు 16వ వచనంలో. దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు కలవు అంటే, ఇజ్రాయేలు మాత్రమే కాదు, అన్యులమైన మనము కూడా ఆయన గొర్రెలుగానే అంగీకరించాడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో మనము ఉన్నాం కదండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు గొర్రెలు కానివారు అన్యుల్ని ఇశ్రాయేల్ ఒక మందగా నేను మార్చేస్తాను, వేరువేరుగా నేను చూడను. ఫస్ట్ అంటాడండి, ఒక స్త్రీతో మీకు ఈ యొక్క ఇన్సిడెంట్ గుర్తుందో లేదో, అయ్యా నా కుమారుని హీల్ చేయంటే ఏమంటాడు, నేను ఇజ్రాయెల్ కోసం వచ్చాను మీ కొరకు రాలేదంటే, ఆమె ఎంతో తగ్గింపుగా కుక్క పిల్లల వలె, కుక్క పిల్లలు పడేసినా కూడా కుక్క పిల్లలు తింటాయి కదా, అట్లా అనుకో నన్ను హీల్ చేయయ్యా అని చాలా తగ్గింపుతో అంటారు. దాన్ని బట్టి దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేసినట్లు మనం చూస్తాం. అట్లాగే ప్రభు అంటున్నాడు, ఇజ్రాయెల్ని అన్యుల్ని నేను ఏం చేస్తానన్ను ఒక్క మందగా నేను మార్చేస్తాను, అందరికీ ఏక దేవుడిగా ఉంటూ ఒక మందగా నేను వారిని నడిపిస్తాను అనేసి అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నేను ఇజ్రాయేల్ దేవుడిని అన్న దేవుడు ఎప్పుడు ఇజ్రాయేల్ దేవుడిని అన్నది? ఫస్ట్ కమ్మింగ్లో, అంటే తను ప్రాణం పెట్టక ముందు వరకు. కానీ ఎప్పుడైతే అందరి కొరకు ప్రాణం పెట్టింది, ఆయన కేవలం ఇజ్రాయేల్ కొరకు కాదు, ప్రతి మనుషుడు కొరకు ప్రాణం పెట్టిన తర్వాత ఏమంటున్నాడు, నేను అందరినీ ఒక మందగా మార్చేస్తాను, అందరినీ ఏక సంఘంగా నేను మారుస్తానని ప్రభు అక్కడ అంటున్నాడు. అక్కడ 18వ వచనంలో, నా ప్రాణము తీసుకొనడు ఎవడును, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. ఈ మాట అనేసరికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నాడండి? పరిసయ్యులు అక్కడ అందరు ఉన్నారు కదా, వాళ్ళందరితోనే చెప్తున్న మాటలు ఇవి. ఈ మాట అనేసరికి వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చింది. ఏమని? ఆల్రెడీ ఆయనకు తెలుసు ఆయన ప్రాణాన్ని వాళ్ళు తీయాలనుకుంటున్నారని, ఎక్కడ దొరికితే అక్కడ ఆయన ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారని తెలిసే, నా ప్రాణమును ఎవ్వడునూ తీసుకోలేడు, నా అంతట నేనే ప్రాణాన్ని పెట్టాలి తప్ప నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవడానికి ఎవరికి అధికారము లేదు అన్నట్లుగా ప్రభు ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క అధికారము, ఈ ఆజ్ఞ నా తండ్రి దగ్గర నేను పొందుకొని వచ్చాను, ఎవరు పడితే వాళ్ళు నా ప్రాణం తీయటానికి అధికారం లేదు, నా ప్రాణం తీయాలంటే నేనే తీసుకోవాలా, నేనే అప్పగించుకోవాలి అన్నట్లుగా మాట్లాడేసరికి వాళ్ళు ఎవరితో ఆ మాట అన్నాడో వాళ్ళకి అర్థమైపోయింది ఇండైరెక్ట్గా. సో వెంటనే ఈ మాటలను బట్టి యూదులలో అక్కడ మీరు కింద చూస్తే, మరలా భేదం పుట్టెను, వారిలో అనేకులు వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని. ఈ మాటకి కొంతమంది కోపం వస్తే కొంతమందికి భేదాలు ఏర్పడిపోయినాయి, అలా రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. దెయ్యం పట్టిందని, ఎందుకు వింటున్నారని, ఇలా చాలా మాటలు. అయితే చాలా ఎందుకు ఒక సామాన్యమైన మనుషుని ఇంత పెద్ద మాటలు మాట్లాడుచున్నాడు? దేవునికి అధికారము ఉంది ప్రాణం మీద. ఇతడు ఎలాంటి ప్రాణం మీద
ఇతడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అని రకరకాలుగా తిడతా ఉన్నాడు. దేవుడికే కదా అధికారం ఉంది, ఇతడేంటి నాకు అధికారం ఉంది, నా ప్రాణం తీయాలంటే ఎవరికి అధికారం లేదు, నేనే నా ప్రాణం పెడతానని ఇలా దేవదూషణ చేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళు అనుకొనేసి రకరకాలుగా దూషించడం మొదలు పెడతా ఉన్నారు అక్కడ. నెక్స్ట్ అక్కడ 20వ వచనం కనుక మనం చూస్తే, ఎందుకు వినుచున్నాడని మరికొందరు ఇవి దెయ్యము పట్టిన వాడి మాటలు కావు, దెయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదా అని అనిరి. ఆవిడ చూశారు కదండి, కొంతమంది అలా అన్నారు కదా, ఏమని ఇతడు దెయ్యం పట్టిన మాటలు మాట్లాడుతున్నారంటే, కొంతమంది ఎవరు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు, అద్భుతాలు నమ్మిన వారు, సూచక్రియలు నమ్మిన వారు, ఈయన నిజంగా దేవుడి యొద్ద నుండి వచ్చిన వారు అని నమ్మిన వారు ఏమంటున్నారు, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, నిజంగా దెయ్యము పట్టిన వ్యక్తి అయితే ఇలాంటి కార్యాలు దెయ్యం చేయదు కదా, గుడ్డివాడిని దెయ్యం స్వస్థపరచదు కదా అన్నట్లుగా ఆ వ్యక్తిని ఎవరు ఫస్టే 9వ అధ్యాయంలో హీల్ చేశాడు కదా, ఆ వ్యక్తిని క్లెయిమ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట స్వస్థపరిచింది, ఎన్నో గుడ్డివారిని స్వస్థపరచద్దా అన్నట్లుగా అక్కడ వాళ్ళు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆలయ ప్రతిష్ఠ పండగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టుపోగా, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పమనిరి. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటి నా చేతిలో నుండి అపహరింప లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు వచ్చేసి కన్ఫ్యూజన్స్తో ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారు, ఇంకెంతకాలం మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తావు, నిజంగా నువ్వు దేవుడి కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పు అని అంటే యేసయ్య వారికి క్లారిటీ ఇస్తున్నాడు. ఒకవేళ మీకు చెప్పినా మీరు నమ్మరు, మీకు చెప్పి వేస్ట్ అని, నా క్రియలే మీకు సాక్ష్యం ఇస్తున్నా ఇంకా మీరు నన్ను అడుగుతున్నారంటే మీకు ఏమాత్రం నమ్మకం లేదు అన్నట్లుగా ప్రభు వాళ్ళకి ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా చెప్పు అని అంటే, లేదు మీకు ఎంత చెప్పినా వేస్ట్, నా క్రియలు మీకు అర్థమవుతున్నా మీకు అర్థం కావట్లేదు, నిజముగా నన్ను నమ్మేవారైతే అందుకే అంటున్నాడు అక్కడ, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నిజంగా మీరు క్రీస్తునే నేను అని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు, ఊరికి ఇలాంటి ప్రశ్నలు వేయరు, ఊరికే మరలా ఎన్ని కార్యాలు చూస్తూ కూడా ఇంత అవిశ్వాసపడరు, నన్ను మీరు వెంబడిస్తారు కదండి. అయినా వీరు ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఏమంటున్నాడు, మీరు వినరు, మీకు చెప్పిన వేస్ట్ అంత అన్నట్లుగా ప్రభు మాట్లాడి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవం ఇస్తాను, నా చేతిలో నుండి వాటిని ఎవరు కూడా అపహరింపలేరు అన్నట్లుగా ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే 22వ వచనము ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అక్కడ ఆలయ ప్రతిష్ఠ పండగ అని ఒక మాట మనం చదివాం కదండి. 22వ వచనంలో జరుగుచుండెను, అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపము చుట్టూ తిరుగుచుండగా. ఇక్కడ చూస్తే ఆలయ ప్రతిష్ఠ పండగ యెరూషలేములో జరుగుతుంది. ఈ పండగ గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా లేదు, ఈ ఆలయ ప్రతిష్ఠ పండగ అని ఒక పండుగ. సరే, మరి పాత నిబంధనలు ఎక్కడ చూసినా ఇలాంటి పండగ కనబడదు కదా, మరి ఈ పండుగ ఏ పండుగ అండి, ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే మనందరికి తెలుసు కదా, మత్తయికి లాస్ట్ మలాకీకి, పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము. ఈ నిశ్శబ్ద కాలంలో వీళ్ళు కొన్ని దేవుడు స్వరం లేదు, దేవుడు మాట లేదు, దేవుని ప్రవక్తలకి ఏమాత్రము దేవుని యొక్క పిలుపు దర్శనం కానీ ఏమీ లేనప్పుడు వీళ్ళే కొన్ని సొంతగా క్రియేట్ చేసుకున్నారు. ఆ క్రియేట్ చేసుకున్న వాటిలోనే ఈ పండుగ పేరు ఏంటంటే హనూకా. ఇక్కడ ఆలయ ప్రతిష్ఠ పండగ అని ఉంది, కానీ హనూకా అని కూడా అంటారు. ఇది బైబిల్ చరిత్ర గ్రంథంలో రాయబడింది. హనూకా అనే ఒక ఫేమస్ పండగ. అది స్టిల్ ఇప్పటికీ కూడా యూదులు మరి యెరూషలేములో జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు కూడా స్టిల్ ఈ 2000 సెంచరీలు కూడా స్టిల్ ఇప్పుడు హనూకా అనే పండుగను వీళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. బైబిల్లో లేదు, కానీ ఈ ఇంటర్ టెస్టిమెంట్ పీరియడ్ అనే ఈ పాత నిబంధన మీకు తెలుసు కదా, ఈ యొక్క 400 సంవత్సరాల గ్యాప్లో క్రియేట్ చేసుకున్న పండగ.
ఓకే. ఆ తర్వాత మనము 28 నుంచి 29 వచనాలు, 29 నుంచి మనం గనక చూస్తే, నన్ను వెంబడించే వరకు నేనేమిస్తున్నాను అంటున్నాడండి, నిత్య జీవము. అంటే ఈ మాటకి యేసయ్య మీద తిరగబడతా ఉన్నారు వాళ్ళు. చూడండి 30వ వచనం గనక చూస్తే, నేను తండ్రియు ఏకమై ఉన్నానని వారితో చెప్పాను. యూదులు ఆయన కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారితో అడిగాను. అక్కడ నిత్య జీవము నా గొర్రెలకు నేను ఇస్తాననే మాట వారికి నచ్చలేదు. ఆ నచ్చకపోయినప్పుడు వాళ్ళు వెంటనే తిరగబాటు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు మీద, రాళ్ళు రువ్వచ్చు ఆ తిరగబాటు చేస్తూ ఉన్నప్పుడు, నేను ఇన్ని కార్యాలు చేశాను కదా, ఇన్ని అద్భుతాలు చేశాను కదా, అప్పుడు ఏ క్రియ మనుషునండి దేవునని చెప్పుకొనుచున్నావు, అక్కడ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఒక్క నిమిషం, అందుకు యూదులు, నువ్వు మనుష్యుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక మంచి రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదు. మీరు ఇన్ని మంచి క్రియలు చేశాను కదా, ఏ క్రియ నిమిత్తం మీరు నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అంటే, యూదులు అంటున్నారు, నువ్వు మంచి క్రియ చేసినందుకు కాదు, ఈ దేవదూషణ చేసినందుకు, నువ్వు అద్భుతాలు చేసినందుకు, లేకపోతే అనేకులు స్వస్థపరిచినందుకు మేము నిన్నేమన్నట్లా, కానీ ఈ దేవదూషణ చేస్తున్నందుకు నిన్ను మేము రాళ్లతో కొడుతున్నావు, నిన్ను నువ్వు దేవునితో సమానం చేసుకుంటున్నావు. ఇంతకుముందు ఏమన్నారండి వీళ్ళు, నువ్వు నిజంగా క్రీస్తువా మాకు చెప్పు, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్న వాళ్ళు వెంటనే చూసారండి మైండ్ మారిపోయింది. నిజంగా క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడి నుండి వచ్చిన వాడంటే ఇలా ప్రశ్నలు అడిగి మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం, మా క్లారిటీ అన్న వాళ్ళే కొద్దిసేపటి కాగానే నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని రాళ్లతోటి కొట్టడానికి వచ్చేసి భయంకరంగా దూషిస్తూ ఉన్నప్పుడు యేసయ్య అంటాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, నువ్వు దేవదూషణ చేస్తున్నావు, నిన్ను కొడుతున్నామని తిరిగి ఆన్సర్ ఇస్తున్నారు. అందుకు 34వ వచనం, మీరు దైవములు అని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? కీర్తనలో వ్రాయబడి ఉంటుంది దైవములు అని. సో దాన్ని క్లెయిమ్ చేసి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు, మీరు దైవములు అని మీ ప్రవక్తలు ధర్మశాస్త్రంలో రాశారు కదా, వ్రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోకి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? మీరే ఆ రీతిగా ఆ రోజు మీరు లేఖనాల్లో వాటిని నమ్ముతున్నారు, కానీ నేను దేవుని కుమారుణ్ణని చెప్తుంటే మీరెందుకు, నేను నిజంగా తండ్రి యొద్ద నుండి వచ్చానని చెప్తున్నా, మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? నా క్రియలు మీకు దేవుని కుమారుడిగా అనిపించట్లేదా అన్నట్లుగా అక్కడ ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోకి పంపిన వానితో, అంటే నన్ను ఆయన ప్రతిష్ఠ చేసి లోకానికి పంపితే నన్నే మీరు దేవదూషణ చేస్తున్నారు అని మీరు అంటున్నారు. నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి. ఇప్పటికైనా అంటున్నాడు, నేను నా తండ్రి క్రియలు చేయకపోతే నన్ను మీరు నమ్మకండి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయన పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. ఇక్కడ చూశారు కదండి, మరలా వాళ్ళు చెప్తున్నారు, ఒకవేళ నేను నా క్రియలు సరిగ్గా లేకపోతే చెప్పండి, నాకు చూపించండి, నా తండ్రి క్రియలు చేస్తున్నాను కదా, నా తండ్రి క్రియల ప్రకారమే నేను నడుచుకుంటున్నాను కదా అన్నట్లుగా వారితో మరలా వారిని సమాధానపరచాలని చూసినా కూడా వారు ఏం చేస్తున్నారంట, మరలా ఆయన పట్టుకొని కొట్టాలని హింసించాలని చూసినప్పుడు ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయినాను. ఇక్కడ చూస్తే చాలామంది అంటారు మీ యేసయ్య తప్పించుకొని భయపడి పారిపోయాడు అన్నట్లు. ఆయన భయపడి కాదండి, ఆయన తప్పించుకొని భయపడి లేకపోతే వాళ్ళతో యుద్ధం చేయలేక వాళ్ళతో మాట్లాడలేక కాదు, ఆయన సమయం రాలేదు, అట్ ద సేమ్ టైం సమయం ఎక్కువ లేదు. ఇప్పుడు వీళ్ళతోటి డిస్కషన్, వాళ్ళు ఎంత చెప్పినా మూర్ఖత్వపు మైండ్ కొంతమందికి ఎలా ఉంటుందండి, ఎంత చెప్పినా వినరాళ్ళు, ఎంత వాక్యానుసారంగా ఎంత క్లెయిమ్ చేసినా వాళ్ళ బుద్ధి వాళ్ళదే, వాళ్ళ దారి వాళ్ళదే. ఇంకేమన్నంటే మాకు వాక్యం తెలుసు, మాకు అవి తెలుసు ఇవి తెలుసు అంటారు తప్ప మూర్ఖత్వపు మైండ్తో ఉంటారు. అలాంటి వాళ్ళని ప్రభు ఏం చేశాడంటే చాలా చోట్ల విడిచిపెట్టేశాడు. అందుకే ఒక సామెత కూడా వాడతాడండి, పంది ముందు ముత్యాలు చల్లడం వేస్ట్. ఎందుకు? ముత్యాలు జల్లిన అదేం చేస్తుంది, అబ్బా ముత్యాలను దాచిపెట్టుకుంటుందా, బురదలోనే వేస్తుంది. కాబట్టి
మీరు పందుల ముందు ముత్యాలు వేయకండి, విలువలే వాళ్ళ ఊరికి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము అది ఇదని వాళ్ళని కాంప్రమైజ్ చేయాలని చూడడానికి ప్రయత్నించడం, అది ఏమంటారు, పంది ముందు ముత్యాలు వేసినట్లే వాళ్ళ ఊరికే కాంప్రమైజ్ చేయాలని చూడటం. వదిలిపెట్టేసి లీవ్ దెమ్, దేవుడికి విడిచిపెట్టేసి వెళ్ళటం మంచిది అన్నట్లుగా ప్రభువు చెప్పినట్లుగా ఇక్కడ ఏం చేస్తున్నాడండి, ఇంకా వీళ్ళకి వేస్ట్ చెప్పినా వీళ్ళు మూర్ఖత్వపు మైండ్, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన వేస్ట్ అని ఆ ఉద్దేశంతో తప్పించుకొని వెళ్ళాడు తప్ప ఇప్పుడు వారితో యుద్ధం చేయలేక కాదు, వారితో మాట్లాడలేక కాదు, లేకపోతే ఆయన ఒక్క మాటతో ఏదైనా చెయ్యగలడు. కాబట్టి ఇప్పుడు ఆ సమయం కాదు కాబట్టి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత యోర్దాను అద్దరిన యోహాను మొదట బ్యాప్టిజం ఇచ్చుచున్న స్థలమును ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చెయ్యలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇక్కడ చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే మొదట యోహాను గారు ఎక్కడైతే బ్యాప్టిజాలు ఇచ్చారో అనేకులకి, అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు యోహాను ఏ సూచక్రియ చేయలేదు, కానీ యోహాను గారు యేసయ్య గురించి చాలా చెప్పాడు కదా. నేను మీకు నీళ్లతోనే బ్యాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ కదండి ఆత్మతోను మీకు బ్యాప్టిజం ఇస్తాడు, ఆయన చెప్పులు మోయటానికి కూడా నాకు ఏమంటారు పాత్రుడను కాదు అని, ఇలాంటి అనేక విషయాలు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పిన ప్రతి విషయాలను బట్టి వీళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడేమని యోహాను గారు ఈయన గురించి చెప్పిన ప్రతి మాట సత్యమే అంటే వాళ్ళు చాలామంది ఈయన దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నారు ఇక్కడ చాలామంది. సో ఆ విశ్వసించడం, ఆ యొక్క కార్యం మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ అనేకులు ఆయనను యేసయ్య అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు, అక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆయన యుద్ధకు విశ్వాసం ఉంచి వస్తూ ఉన్నారంట. ఇంతటితో 10వ అధ్యాయాన్ని మనం ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ 11వ అధ్యాయం. మరియా ఆమె సహోదరుడైన మార్తా అను వారి గ్రామమైన బెతనియాలో ఉన్న లాజరు అను ఒక రోగి ఇంటికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో కదండి అను ఒక గ్రామమైన బెతనియా లాజర్ అని ఒక రోగి ఆయను. ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభు ఇదిగో నీ ప్రేమించువాడు రోగి ఉన్నాడు, ఆయన యుద్ధకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక స్టోరీ, మనందరికి తెలిసిన స్టోరీ ఇక్కడ కనిపిస్తూ ఉంది, చాలాసార్లు మనం విన్నదే. మరియా, మార్తా, లాజరు వీళ్ళు ముగ్గురు అక్కలు తమ్ముడు యొక్క స్టోరీ మనం చూస్తాం. బేతనియా అనే గ్రామంలో ముగ్గురు యేసయ్యను అద్భుతంగా ఆరాధించేవారు. వీళ్ళు ఆ గ్రామానికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, అక్కడే వీళ్ళు చక్కగా యేసయ్యకి పరిచర్య చేసేవారు. అనేకుల్ని కూడా మరి పరిచర్య చేస్తూ, అంటే యేసయ్య ఒక్కడే ఉంటారండి, ఆయనతో పాటు అనేక మంది శిష్యులు వెంబడించేవారు వచ్చినప్పటికీ ఓపికతో పరిచర్య చేసేవాళ్ళు, ఓపికతో వండి పెట్టేవాళ్ళు, ఓపికతో ఉపచారం చేసేవాళ్ళు అనమాట వీళ్ళు ముగ్గురు. కాబట్టి బెతనియా గ్రామానికి వచ్చాడంటే యేసయ్య వాళ్ళ ఇంట్లో స్టే చేసేవాడు, చాలా చక్కగా పరిచర్య చేసేవాడు. అయితే అక్కడ మనం చూస్తే మరియా ఎలా ఆరాధించింది, అక్కడ మనం ఆమె చక్కటి చాలా శ్రేష్టమైన ఖరీదైన అత్తరుతో ఆయన ఆరాధించి ప్రభుని మరియా ఆరాధిస్తున్న ఆ యొక్క సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చక్కటి ఒక శ్రేష్టమైన ఉంటే యూదా ఏమంటున్నాడని, ఎందుకు అంత డబ్బులు పెట్టి వేస్ట్ చేసి అత్తరు తెచ్చి ఇక్కడ పడేస్తూ ఉన్నావు అనేసి అన్నప్పుడు, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఒకసారి యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి భోజనం పెడుతున్నప్పుడు ఉపదేశించాడు. సాయంకాలం వరకు ఫిలిప్పిని పిలుస్తాడు. ఫిలిప్పిని పిలిచేసి, శిష్యుడైన ఫిలిప్పిని పిలిచి, వీళ్ళందరికీ నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, ఎంత ఖర్చు అయితే చెప్పగలము అంటే, ప్రభా ఇంతమందికి ఎక్కడి నుంచి తేగలము, కనీసము 200 దేనారములైనా అవుతుంది అన్నాడు. పర్టికులర్గా మెన్షన్ చేశాడు, 200 దేనారములైనా అవుతుంది అన్నాడు. అంటే 5,000 మంది ఓన్లీ పురుషులు ఉన్నారు, స్త్రీలు పిల్లలు కాక. చరిత్ర గ్రంథం చెప్తుంది దాదాపు 12,000 పీపుల్ ఉన్నారు అని. అంటే 200 దేనారములు పడుతుంది అన్నాడు కదా. అంటే అంతకంటే, అంటే 5,000 మంది
భోజనము పెట్టడానికంటే మోర్ దెన్ 5,000 పీపుల్కి ఆహారము పెట్టగలిగిన దానికంటే ఎక్కువ సొమ్ముని కేవలం అత్తరు కోసం ఆమె విక్రయించింది కదండి. 300 దేనారములను పెట్టి ఒక అత్తరు బాటిల్ కొన్నదంటే ఈ యొక్క అత్తరు బాటిల్తో దాదాపు ఒక 10,000 ఒక 20,000 మంది అయినా ఖచ్చితంగా భోజనం చేయొచ్చు. ఓకే, సో అందుకే అక్కడ యూదా అంటున్నాడు, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అమ్మి, ఎందుకు వేస్ట్ చేస్తున్నామని. కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ యూదాని తిడుతూ మరియను ఆనర్ చేయడం కూడా మనం అక్కడ చూస్తాం. ఎందుకు ఆ వ్యక్తి ఆ మాట అన్నాడంటే ఏదో పేదల మీద ప్రేమని కాదు. యూదా ఏ పొజిషన్లో ఉన్నాడు? మినిస్ట్రీ, డబ్బులన్నీ మినిస్ట్రీలు ఆయన దగ్గరికి చేరుతాయి. డబ్బు సంచి ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేది కాబట్టి ఆయన బాగా అలవాటు అయిపోయింది. ఏంటి, దొంగ లెక్కలు రాయడము, ఇవన్నీ యేసుకు తెలుసు. కానీ అలా వెళ్తున్నాడు, ఒక రోజు వస్తుంది టైం అడగచ్చులే అన్నట్లుగా. ఈయనకి బాగా అలవాటు అయిపోయింది ఆ డబ్బులు దొంగతనం చేయడం, దాన్ని వేరు వాటికి వాడడము. అలాగే అనుకున్నాడు, ఇప్పుడు ఈ 300 దేనారాలు కూడా ఇస్తే వాటిలో ఇంకొంచెం దొబ్బేయచ్చు, మినిస్ట్రీ లెక్కల్లో రాసేసి వాళ్ళకి ఇచ్చాం ప్రభా వీళ్ళకి ఇచ్చాం ప్రభా అని రాసేసి కొన్ని దొబ్బేయచ్చు అనే ఉద్దేశంతో అడుగుతున్నాడు తప్ప నిజంగా ప్రేమ కలిగి కాదు. కాబట్టి యేసు నన్ను 7వ వచనం, పాతిపెట్టి దినమున ఆమెని దీని నుంచుకొన నీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందిరుగా నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని వారితో చెప్పాను. ఇక్కడ చూస్తే మరియను చక్కగా ఆనర్ చేయడం మనం చూస్తున్నాం, అంటే ఘనపరచడం చూస్తున్నాం. ఇదే సందర్భం లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ యేసే వారిని గద్దిస్తాడు శిష్యులని, మీరెందుకు ఆమెను అలా అంటున్నారు, అలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా. అక్కడ కూడా మరియను ప్రశంసించడం మనం చూస్తాం. సో లాజరు బ్రతికిన కార్యాన్ని బట్టి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది కదా యేసైకి. అప్పుడు యేసై మీద కూడా విశ్వాసం పెరిగింది. యేసై మీద కూడా విశ్వాసం పెరిగి 10వ వచనం కనుక చూస్తే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. చూశారు కదండి. ఇప్పుడు లాజరు బ్రతికిన విధానమును బట్టి అనేకులట యేసై మీద ఎక్కువ విశ్వాసం ఉంచారు. యేసై మీద ఎక్కువ విశ్వాసం ఉంచారు గల కారణం లాజర్ అని చెప్పేసి. ఎందుకు? వీడు చచ్చినోడు చావక మళ్ళీ బ్రతికినందుకు వీడిని బట్టే కదా ఎక్కువ ఈయన ఫాలోయింగ్ పెరిగింది అని ఇప్పుడు లాజరును కూడా చంపటానికి వీళ్ళు ప్లాన్స్ చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. సో అప్పటి వరకు యేసయ్యని చూడ్డానికి వచ్చిన జనం 9వ వచనంలో మనం చూస్తే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయనను లేపిన లాజర్ను కూడా చూడడానికి వస్తున్నారంట. హల్లెలూయా. అక్కడ చూడండి, యేసయ్యని కాదు, యేసయ్యతో పాటు లాజర్ను కూడా చూడడానికి జనమంట ఎగబడి వచ్చేస్తున్నారంట. అంటే 4 రోజులు చచ్చిపోయిన వ్యక్తి ఒకరోజు గంటకి 10 నిమిషాలకు లేస్తేనే చచ్చిపోయి బ్రతికాడంట అని టామ్ అయిపోద్ది. అలాంటి 4 రోజుల తర్వాత లేచాడంటే ఆయన ఎలా ఉంటాడో చూద్దామని కూడా చాలామంది విపరీతమైన ఫాలోయింగ్ మరి లాజర్ కూడా పెరిగిపోయిందంట. సో 11 నుంచి 14 వచనాలు కనుక చూస్తే, మరునాడు ఆ పండుగకు వచ్చిన జను సమూహము యేసు యెరూషలేములో వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్నవాడు ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడును గాక అని చెప్పి వారు స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మట్టల ఆదివారం రోజు జరుగుతున్న సిచ్యువేషన్ ఇదంతా కూడా ఘనమైన స్వాగతం అక్కడ పలుకుతూ ఉన్నారు యేసయ్యని. ఈ కార్యము జరిగిన తర్వాత మరలా లాజరుని స్వస్థపరిచి లేపిన తర్వాత కొన్ని రోజులకు కానీ మళ్ళీ రాలేదు ఇక్కడికి. ఇక్కడ మనకి వెంటనే కనిపిస్తుంది కానీ చాలా లాంగ్ గ్యాప్ ఉంది. కొన్ని వారాలే అని చెప్పచ్చు, కొన్ని నెలలే అని చెప్పచ్చు. సో కొన్ని నెలల గ్యాప్ తర్వాత మరలా ఆ ఏరియాకి వచ్చేసరికి అందరూ ఇంకా యేసయ్యని చూడడానికి, విపరీతంగా లాజరుని చూడడానికి అందరూ కూడా వచ్చి ఘనమైన స్వాగతం పలుకుతూ ఉన్నారంట. ఆ తర్వాత పలుకుతూ ఉంటే వీళ్ళకి ఇంకా ఎవరికి కదండి, పరిసయ్యులు ప్రధాన యాజకులకి యథావిధిగా వాళ్ళ ఫేసెస్ మాడిపోతూ ఉన్నాయి, కోపం వచ్చేస్తూ ఉంది. 19వ వచనం ఒకసారి చూస్తే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినాయో చూడిడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకొని. ఎంత ప్రయత్నం చేసినా మన ప్రయత్నం ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోయింది. లోకం అంతా ఆయన్నే పొగుడుతున్నారు, ఆయన్నే స్తుతిస్తున్నారు. మనం ఏ లాభం? ఎంత చేసినా మనల్ని ఒక్కడు కూడా పొగట్లేదు, ఒక్కడు కూడా మన వైపు చూడట్లేదు అన్నట్లుగా
పోస్ట్ రేసి పెట్టినా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో మన ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయాయి అన్నట్లుగా బాధతో అంటా ఉన్నారు. లోకమంతా ఆయన వెంట పోతుందని కంగారు పడిపోతూ ఉన్నారంట. ఆ తర్వాత ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభు చూస్తే 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించిన వాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇక్కడ 24, 26 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్న మాట, అక్కడ గోధుమ గింజ గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన నిర్గమం అని చెప్పచ్చు, అని లేకపోతే ఆయన మరణం గురించి చెప్తున్న మాట. గోధుమ గింజ అయితే ఎలాగో చెప్పి విస్తారముగా చచ్చిపోయి, ఒక్క గింజ చచ్చిపోతే ఎంత పంట వస్తుందండి కదా, ఎంత పంట వస్తుందో అట్లాగే ఆయన గురించి, ఆయన నిర్గమం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? తన ప్రాణమును ప్రేమించేవాడు పోగొట్టుకొనును, అలాగే ఈ లోకములో ప్రాణము ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆయన యొక్క యేసయ్య యొక్క చివరి వారం ఇది, ప్యాషన్ వీక్ అని చెప్పచ్చు. సో ఈ వీక్లో మాట్లాడుతూ చాలా వేదనతో మాట్లాడుతున్న మాటలు అవి చెప్పాలంటే. నా ప్రాణం వేదన పడుతుంది, రండి నన్ను వెంబడించండి అనే ఒక విషయాన్ని అక్కడ మనకు కనిపిస్తూ ఉందా. 26, 27 వచనాల్లో కూడా అంటూ ఉంటాడు చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతను గణపరుచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపరుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. తండ్రి, నీ నామం మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహిమపరిచితిని. సో ఇక్కడ అంతా కూడా మనం చూస్తే అక్కడ చాలా బాధతో మాట్లాడుతున్న మాటలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 39 వచనాల వరకు కూడా అనేకమైన విషయాలు ప్రభు అక్కడ చెప్తా ఉన్నారు, అనేకంగా బాధపడుతూ ఉన్నారు ఆయన స్వరము ద్వారా. ఆ తర్వాత ఆయన వేదన పడుతున్నప్పుడు 28వ వచనంలో కనుక మనం చూస్తే, తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహిమపరచును. దేవుడు ఆత్మ అంటే ఆకాశం నుండి ఒక శబ్దం వినిపిస్తూ ఉందంట యేసేకి, ఏమని? నువ్వు తండ్రిని మహిమపరచు అనే శబ్దం వినిపిస్తూ ఉన్నప్పుడు ఏదైతే శబ్దం వినిపిస్తుందో అక్కడ ఆయన మహిమపరుస్తున్నాను, నేను నిలుచుండి వినిన నేను దానిని మరలా మహిమపరుతును అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడేనని, అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చినను. అక్కడ ప్రజలందరి ముందే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశముతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు దేవదూత ఒకవేళ వచ్చి ఈయనతో మాట్లాడుతుందేమో, దేవదూత దర్శించిందేమో. ఎందుకంటే ఆత్మతో నింపబడిన వాడు ఎలాగైతే భాషలతో అలా మాట్లాడతాడో అలాగా మాట్లాడుతూ ఉంటే చుట్టూ జనం అలా అనుకుంటున్నారు, కొంతమంది దేవదూత మాట్లాడుతుందని. సో ఇటు రీతిగా అనుకుంటున్నప్పుడు ఈ స్వరము నా గురించి కాదు మాట్లాడుతుంది, మీ కొరకే అని యేసయ్య అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటే 36లో మీ కొరకే ఈ స్వరము అన్నట్లుగా ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. ఇక్కడ చూస్తే మనుష్య కుమారుడు పైకెత్తబడును అని వాక్యాలు సెలవిస్తున్నాయి కదా. సో దాన్ని బట్టి ప్రభు అంటున్నాడు అసలు ఈయన ఎవరు. మరలా అంటే యేసు ప్రభు మరణం ద్వారా క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకున్న అజ్ఞానులకు ఆయన మరణ పునరుద్ధానము, సాతాను బలము లయమైపోయి, మరణ పునరుద్ధానం వలన ఏమవుతుందట, సాతాను బలము లయమైపోయి అనేకులు యేసు ప్రభుపై ఆకర్షించబడతారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి అక్కడ కొంతకాలము వెలుగు పైకెత్తబడవలని నువ్వు చెప్పుచున్న సంగతి అన్నప్పుడు, అందుకు యేసు ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకున్నట్లు మీకు వెలుగు
ఉండగానే నడువుడి, చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. వెలుగు సంబంధులగుటకు మీరు వెలుగొగుటకే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. హల్లెలూయా. అనేక విషయాలు అక్కడ ప్రభు మర్మయుక్తంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పటికీ వారికి అర్థం కాకపోవడాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, 30 ఏళ్ళు ఆయన ఎన్ని సూచక్రియలు చేసినా చాలామంది ఇంకా విశ్వాసము లేకుండానే అక్కడ ఉండటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యెషయా గారు ప్రవచించిన ఆ వాక్యము నెరవేరినట్లు వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, స్వస్థపడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయము కఠినపరుచునని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వారిని వెలివేయుదురేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇక్కడ చూశారు కదండి, చాలామంది దేవుడి యందు యేసునందు ఆయన కార్యాలను బట్టి విశ్వాసం ఉంచినప్పటికీ వాళ్ళంట పరిసయ్యులకు భయపడి కేవలము యేసుని ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు. స్టిల్ ఇప్పుడు కూడా చాలామంది అలాగే ఉన్నారు కదండి. ఇప్పుడు కూడా మేము క్రైస్తవం అంటే దేవుడి బిడ్డలమని చెప్తారు, మందిరానికి రహస్యంగా వస్తూ ఉంటారు, కానీ అనేకులకు భయపడతా ఉంటారు. లిటరల్గా ఒకవైపు ఉండటానికి ముందుకు రారాళ్ళు. సో అట్లాంటి జనం ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా రహస్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత 39 నుంచి 40లో యెషయా గారు చెప్పిన మాటలు మాట్లాడుతూ అనేకులు ఇంకా ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు, కన్నులుండి చూడలేని వారిగా ఉన్నారు ఇంకా స్టిల్ అన్నట్లుగా అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 42వ వచనం చూస్తే, అయినను అధికారులు కూడా అనేకులు వెలివేయబడుదురేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. ఇక్కడ చూస్తున్నట్లయితే వారు దేవుని మెప్పుకు కాదు, ఎవరి మెప్పుకి? మనుషుల మెప్పుకి ఆపేక్షించారు, మనుషుల కొరకు భయపడ్డారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ 44 నుండి 48 వరకు కూడా చూస్తే అలాంటి వారు ఎవరు? మనుషులకు భయపడి మనుషుల మెప్పును కోరేవారంట అంత్య దినమున శిక్షకు గురి అవుతారనే విషయాన్ని ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నారు. 48వ వచనం కనుక మనం చూస్తే అక్కడ ప్రభు అంటున్నాడు చూడండి, ఎవడైనా నా మాట వినియో వాటిని గైకొనకుండిన ఎడల నేను అతని తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపవానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటను బట్టే అంత్య దినముందు వానికి తీర్పు తీర్చును. ఏమంటున్నాడు? ఆ రోజు నేను తీర్చను, కానీ నా మాట చొప్పున ఏమవుతుంది? తీర్పు వస్తుంది. నేనేది చెప్తే అక్కడ అది జరుగుతుంది. లిటరల్గా ఆయన నిలబడి నువ్వు ఇది అని జడ్జి చేయడు, తండ్రి చేస్తాడు. కానీ తండ్రి ఎవరి ప్రకారము? యేసు. అందుకే అంటాడు, నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గరికి ఎవరు చేరలేరని. అంటే తండ్రి మెప్పు పొందాలంటే యేసుక్రీస్తు సాక్ష్యం మనకి అవసరము. అందుకే అంటున్నాడు అంత్య దినమున వాడు శిక్షకు గురి అవుతాడని లిటరల్గా అక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరిని బట్టండి? ఈరోజు మేము క్రైస్తవులమని, మా దేవుడి బిడ్డలు మాకంత తెలుసు అంటూ లోపల చేస్తున్నారు కదా ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారమైన జీవితాన్ని. వారందరిని బట్టి ఒక రోజు ఉంది, ఆ రోజు నేను నా తండ్రి దగ్గర మీ గురించి చెప్పి మిమ్మల్ని శిక్షకు పాత్రులుగా మారుస్తానన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 50 వచ్చు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చేయుచున్నానను. నేను ఏవి ఈరోజు మీకు చెబుచున్నానో ఇవన్నీ నా సొంత మాటలు కాదు, నా తండ్రి నాతో చెప్పిన మాటలు మీతో చెబుతున్నాను. యేసయ్య అంటున్న మాట వాళ్ళతో కాదు, మనందరితోటి. ఏమంటున్నాడు? ఇది నాకు నేను అనుసారంగా, లేకపోతే నా మాటలు కాదు ఇవి, నా తండ్రి నాకు అక్కడ చెప్పి పంపించిన మాటలు ఇవి అన్నట్లుగా ప్రభు అంటున్నాడు. ఈ మాటలు అంగీకరిస్తే మీరు అంగీకరించి మీరు రక్షించబడ్డారా?
అయితే మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. మీరు మనుషుల మెప్పు కోరతారా, అయితే మీరు శిక్షకి పాత్రులు అవుతారు. మనుషుల కోసమే బ్రతుకుతారా, వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటారా అని ఒక వేలోనే జీవిస్తారా, అయితే మీరు దేవుని శిక్షకు పాత్రులు అవుతారు. చాలామంది ఈరోజు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి భయపడతారు, దేవుడు భయం పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదే భ్రమలో బ్రతుకుతుంటారు చాలామంది. అలాంటి వారితో ప్రభు అంటున్నాడు, మీరు మనుషుల మెప్పు లేకపోతే మనుషులు చూస్తున్నారు దాన్ని బట్టి మీరు శిక్షకి పాత్రులు అవుతారు. కాబట్టి క్రైస్తవులైనందుకు మీరు సిగ్గుపడక, ఏమంటున్నాడండి, మీరు సిగ్గుపడక నా నామమును బట్టి తండ్రిని మహిమపరుచులాగున మీరు నిలబడండి. ఏమంటున్నాడండి, మీరు స్థిరంగా నిలబడండి, నా నామమును బట్టి తండ్రి మహిమపడాలి. అంటే మీరు క్రీస్తు నామమును బట్టి మీరు నిలబడినప్పుడు మిమ్మల్ని బట్టి తండ్రి మహిమ పొందాలి. అట్లా రీతిగా మీరు నిలబడండి. మనుషుల కొరకో పరిస్థితులను బట్టో శ్రమ వచ్చినప్పుడు నిలబడండి, శోధన వచ్చినప్పుడు నిలబడండి. అప్పుడే మీరు నిత్య జీవానికి వారసులు అవుతారనే విషయాన్ని ఇక్కడ తేటగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడైతే ఆయన మాటలు అంగీకరిస్తామా మనం రక్షించబడతాం, ఆయన మాటల ప్రకారం జీవిస్తామా నిత్య జీవానికి వారసులు అవుతాం. లేదండి మేము ఆదివారం వచ్చి వెళ్తాము, మిగతా రోజులంతా మా వాళ్ళు ఉన్నారు, మా పద్ధతులు ఉన్నాయి, మాకు ఆచారాలు ఉన్నాయి, మా వాళ్ళ నడవడికలు మాకు కొన్ని ఉన్నాయి, దాని నుంచి మేము బయటకు రాలేమంటారా, దానితోనే మీరు వెళ్తూ ఉండండి. దాన్ని బట్టి మీకు శిక్షకు పాత్రులు అవుతారు. ఎందుకంటే స్థిరంగా నరపుత్రుడా చక్కగా నిలబడ్డాడు అన్నాడు. ఒక సైడే ఉండండి. మీరు చక్కగా ఒక సైడ్ ఉంటేనన్నా కొన్ని రోజులు ఆ హ్యాపీనెస్ అటన్నా హ్యాపీగా ఉంటారుగా, ఆ పద్ధతులు అలవాట్లు వాటిల్లోనన్నా. మీరు అటు కాకుండా ఇటు కాకుండా వచ్చేసి నేను దేవుడు బిడ్డనని చెప్పుకుంటూ అన్నీ ఫాలో అవుతుంటే అటు పరిపూర్ణంగా ఆనందం అనుభవించలేరు, ఇటు దేవుడి దీవెన పొందలేరు. కాబట్టి ఎటు కాకుండా అయిపోతారు. కాబట్టి ఒక స్థిరంగా నిలబడండి, స్థిరమైన తీర్మానాలు తీసుకోండి. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడకండి అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనందరితో మాట్లాడుతూ నిలబడండి, మీరు నిత్య జీవానికి వారసులు అవుతారనే విషయాన్ని మనందరితో తేటగా చెప్తా ఉన్నాడు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, నా తండ్రి చెప్తున్నాడు. దాని ప్రకారం మీరు ముందుకెళ్ళినప్పుడు రేపు తీర్పు దినమున మీరందరూ కూడా నన్ను బట్టి ఆయన సింహాసనం ముందు ఏమంటారండి నిరపరాధులుగా మీరు తీర్పు తీర్చబడతారు. దేవుని స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆయన సన్నిధులు నిలబడే కృప అనుగ్రహించునుగాక. ఇంతటితో 12వ అధ్యాయం మనం ఫినిష్ చేసుకున్నాం. 4 అధ్యాయాలు. సో నెక్స్ట్ మనం 13వ అధ్యాయాన్ని తర్వాత ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దామండి. సో ఇంతవరకు ఈ 4 అధ్యాయాల ద్వారా మాట్లాడిన మాటలు బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. దేవుడు ఈరోజు ఒకవేళ ఈ వాక్యాల ద్వారా మీతో మాట్లాడుంటే, అనేకమైన విషయాలు తెలియపరచుంటే, అవునయ్యా ఈ వాక్యాల ద్వారా ఇంకా మరింత మనల్ని మనం సరిచేసుకుందాం, మన హృదయాన్ని సరిచేసుకుందాం. ఇవి ఎవరితోనో పరిసేలుతోనో లేకపోతే ప్రధాన యాజకులతోనో లేకపోతే అప్పటి వారితోనో కాదండి, ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి, ఇప్పుడు మన పరిస్థితిని బట్టి మాట్లాడుతున్న మాటలు అవి. కాబట్టి దేవుడి పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు. అలాగే ఇంకా ఎక్కడైనా విశ్వాసం లేకుండా ఒకవేళ అజ్ఞానుల వలె ఉంటే, ఇంకా లేకపోతే వాక్యాన్ని వింటూ కూడా మూర్ఖత్వ మైండ్, లేకపోతే దేవుడి మాటకు లోబడని విధానము, ధిక్కరించే విధానము ఇదిగో నీకుంటే గనక మనందరిలో మనం సరి చేసుకునే సమయం ఇదండి. అయ్యా మీకు వందనాలు. నిజమే దేవా, నీ మాటలను ధిక్కరించేవారిగా కాదయ్యా, నీ మాటలను ప్రకారము జీవించే కృప మాకు దయచేయండి నాయన. నిజమే ప్రభువా, మీరేమి చెబుతున్నారు ఆ మాటలు పట్టుకొని ముందుకు వెళ్ళే కృప దయచేయండి దేవా. అంగీకరించే వారిగా మమ్మల్ని మార్చాయి, విని విడిచిపెట్టేవారిగా కాదయ్యా. ప్రతి మాట అంగీకరిస్తూ ఇది నా కొరకే, ఇది నా కొరకే అని నేను ముందుకు వెళ్ళాలి నాయన. నాలో మీకు విరోధమైనవి తీసివేయండి అయ్యా, కొట్టివేయండి నాయన. మీ మొప్పు పొందేవారిగా మమ్మల్ని మార్చండి నాయన. దేవా, మాకు మనుషుల మెప్పొద్దయ్యా, వాళ్ళు ఏమనుకుంటున్నారా వీళ్ళు ఏమనుకుంటున్నారా కాదయ్యా, నీ కొరకే బ్రతికే ఆ యొక్క విశ్వాసములోకి మేము వెలుదుముగాక, ఆ లోతుల్లోకి మేము వెలుదుము గాక. యేసయ్యా, నీ బిడ్డలమని చెప్పుకోవడానికి గర్వంగా మా తలలెత్తుదుము గాక. దేవ, ప్రతి విషయంలో నిందలో, శ్రమలో, అపాయంలో నీ కొరకు నిలబడే వారిగా మేము ఉందుము గాక. నిత్య జీవానికి మేము వారసులం అవుదుము గాక. తండ్రి, మమ్మల్ని అందరినీ బలపరిచి నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచి దినదినము మమ్మల్ని ఎదిగే వారిగా మార్చి మాయం పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.